వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఇవాళ మనం పుదీనా చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. దీనికోసం మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుందాం. ఇందులో 12 నుంచి 15 ఎండుమిరపకాయలని వేసుకుందాము. వీటిని లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిపోయాయండి. వీటిని ఒక ప్లేట్లో తీసుకుందాము. తర్వాత ఇదే ప్యాన్లో 1 స్పూను ధనియాలు వేసుకుందాము. 1 స్పూను జీలకర్ర వేసుకుందాము. ఇవి రెండు కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూను నువ్వుల్ని వేసుకుందాం. నువ్వులు వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుందాము. నువ్వులు చాలా త్వరగా వేగిపోతాయి. ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లో తీసుకుందాం. తర్వాత ఇదే ప్యాన్లో 3 స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులో 2 టమోటాలు వేసుకుందాము. ఒక చిన్న అల్లం ముక్క, ఒక చిన్న కట్ట పుదీనా వేసుకుందాము. పుదీనా ఆకుని శుభ్రంగా కడిగి వేసుకోవాలి. వీటిల్ని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలాగా టమోటో ఆకంతా కూడా బాగా మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా చింతపండు వేసుకుందాము. చింతపండుని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. చివరిగా ఇందులో కొద్దిగా ఇంగువను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది మనకి చల్లారాలి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ధనియాలు, మిరపకాయలు ఇందులో 2 స్పూన్లు వేయించినటువంటి పల్లీలను కూడా వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. తర్వాత పుదీనా, టమోటాను కూడా వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. నూనె వేడెక్కిన తర్వాత 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూను మినపప్పు, 1 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, 1 చిటికెడు ఇంగువను వేసుకొని ఫ్రై చేసుకొని ఈ పోపుని మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి పచ్చడిలో వేసుకొని కలుపుకుందాము. ఇంతేనండి పుదీనా చట్నీ అనేది. పుదీనా చట్నీని ఇలాగా పోపైనా పెట్టి తీసుకోవచ్చు, లేకపోయినా అలాగే మిక్సీ పట్టిన తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసైనా తీసుకోవచ్చు. విలేజెస్లో అయితే ఎక్కువగా ఉల్లిపాయలతోనే తీసుకుంటారు. సో ఎలా అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయలు వేసింది రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.